హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూజ ట్రెండీ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చానండి. ఈరోజు మన అందరం ఈజీగా ఇంట్లోనే చేసుకునే పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో అనేది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. పుదీనా రైస్ చేసుకోవడానికి ముందుగా మనకి ఉల్లిపాయలు తగినన్ని తీసుకోవాలి. ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా నేను తీసుకున్నానండి. 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవన్నీ కూడా కట్ చేసుకొని మిక్సీ వేసి మిక్సీలో పేస్ట్గా, మెత్తని పేస్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. దాన్ని తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది పుదీనా అనేది నీట్గా, ఇసుక అనేది లేకుండా నీట్గా ఒకటికి 2 సార్లు కడుక్కొని దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ చేస్తున్న విధంగా మిక్సీ జార్లో పుదీనా అనేది వేసుకొని మిక్సీ పట్టాలండి. అది కూడా మెత్తని పేస్ట్గానే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా బిర్యానీ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక బిర్యానీ దేనిలో అయితే మనం రెడీ చేయాలనుకుంటున్నామో ఆ పాత్ర అనేది స్టవ్ మీద పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం బిర్యానీ మసాలాలు కూడా ఒకసారి చూసేద్దాం. నేను తీసుకున్నవి ఏంటంటే యాలకులు, లవంగ, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయ, అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు కూడా నేను తీసుకున్నాను. అయితే వీటన్నిటిది చిన్న క్లిప్ మిస్ అయిందండి. సో అందుకనే డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పక్కన సన్నగా నేను తరిగి పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చిలు ఒక 2 వేసుకున్నాను. వేసుకున్నాక ఇవి వేగిన తర్వాత బిర్యానీ మసాలాలు కూడా వేసి నేను వేయించుకుంటున్నానండి. అన్నీ కూడా ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లో మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇందాక నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. పచ్చి వాసన అనేది పోవాలండి. దాని తర్వాత ఇవి వేగుతుండగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2.5 స్పూన్స్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి. వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్లేవర్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుందండి. నా ఈ ఛానల్ని ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని కంటిన్యూ చేసేసేయండి. చూడండి, బాగా వేగిపోయాయి. దీంట్లో నేను 2 టమాటాలు అనేవి కట్ చేసి వేసుకున్నాను. తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత నేను దాంట్లో ఇందాక ఆల్రెడీ నేను పుదీనా పేస్ట్ అనేది రెడీగా ఉంచుకున్నాను కదా, ఆ పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను బియ్యం అయితే తీసుకుంటున్నాను. నార్మల్ బియ్యమే తీసుకున్నానండి. నేను ఇక్కడ ఎటువంటి బాస్మతి రైస్ నేను వాడట్లేదు. నార్మల్ మనం ఎప్పుడు యూజ్ చేసుకునే రైసే వాడుతున్నాను. అయితే ఈ రైస్ అనేది నేను 5 గ్లాసెస్ తీసుకున్నాను. అంటే 2.5 కేజీస్ బిర్యానీ అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. అయితే ముందుగా రైస్ అనేది నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడిగేసి 2 టైమ్స్ కడిగేసిన తర్వాత ఇంకా రైస్ని మనం స్టవ్ మీద పెట్టుకున్న పుదీనా పేస్ట్లోని ఈ రైస్ అనేది యాడ్ చేసి కలుపుకోవాలండి. చూడండి, రైస్ మొత్తం అనేది కూడా నేను వేసేసుకున్నాను. వేసుకున్నాక బాగా మిక్స్ చేస్తున్నాను. పుదీనా మసాలా మొత్తం కూడా రైస్కి పట్టేటట్టు కలుపుకుంటున్నానండి. బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి, మొత్తం అంతా కూడా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. అయితే దీనికి నేను ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కదా. వాటర్ ఎన్ని అంటే నేను 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, ఆ 5 గ్లాసెస్కి నేను 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా కింద నుంచి పైకి కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం దీన్ని మూత పెట్టి క్లోజ్ చేసుకుందామండి. 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి కొంచెం మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఉడుకుతుంది ఎంత బాగా ఉందో రైస్ అనేది. కొంచెం మళ్ళీ ఈవెన్గా
కింద నుంచి పైకి ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి ఇంకా వాటర్ అంతా కూడా ఇంకనించేంత వరకు, వాటర్ కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇంకా వాటర్ అయితే ఉంది కదా, వాటర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. బిర్యానీ ఉడికేలోపు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, అందరికీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి డైలీ రావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ చూడండి, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో. వాటర్ అయితే అయిపోయింది చూడండి. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మెతుకు ఉడికింది లేనిది చెక్ చేసుకొని దమ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు ఉడికిపోయింది అన్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ యమ్మీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ పుదీనా రైస్ అనేది రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.